నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు స్టేట్ మదురైలో ఆమె పుట్టారు. సీతారామన్ గారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఆగస్టు 18, 1959లో సావిత్రి నారాయణన్ గార్ల దంపతులకు ఆమె జన్మించారు. సాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రైమరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేశారు. 1980లో సీతాలక్ష్మి రామస్వామి కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ బ్రాంచ్లో డిగ్రీ సంపాదించారు. 1984లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నుండి మాస్టర్ అండ్ ఎంఫిల్ కంప్లీట్ చేశారు. చదువుకునే రోజుల్లో పరికాల ప్రభాకర్ గారు, నిర్మలా గారు ఇద్దరికీ పరిచయం. ఆ పరిచయం ఇష్టంగా మారింది. 1986లో పరికాల ప్రభాకర్ గారు నిర్మలా సీతారామన్ గారిని పెళ్లి చేసుకున్నారు. పరికాల ప్రభాకర్ గారు ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. పరికాల ప్రభాకర్ గారు తల్లి పరికాల కాళికాంబ గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. పెళ్లి తర్వాత పరికాల ప్రభాకర్ గారు పిహెచ్డి చేద్దామని నిర్ణయించుకున్నారు. అలా ఇద్దరు కలిసి పిహెచ్డి కంప్లీట్ చేయడానికి లండన్ వెళ్ళారు. సీతారామన్ గారు లండన్ రీజెంట్ స్ట్రీట్లో హోమ్ డెకర్ అనే స్టోర్లో సేల్స్ పర్సన్గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్ యూకే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎకానమిస్ట్గా పనిచేశారు. పీడబ్ల్యూస్ అనే మల్టీనేషనల్ కంపెనీలో R&D డిపార్ట్మెంట్కి సీనియర్ మేనేజర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఆమె బీబీసీకి సీనియర్ ఎకానమిస్ట్గా వర్క్ చేశారు. మే 20, 1991లో వీళ్ళిద్దరికీ వంగన్మై అనే కూతురు జన్మించారు. పరికాల ప్రభాకర్ గారి పిహెచ్డి కంప్లీట్ అయ్యాక తిరిగి ఇండియాకి వచ్చేశారు. పరికాల ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్స్ అడ్వైజర్గా పనిచేశారు. సీతారామన్ గారు 2003 నుండి 2005 వరకు నేషనల్ కమిషన్ మెంబర్గా వర్క్ చేశారు. నేషనల్ కమిషన్ మెంబర్గా వర్క్ చేస్తున్నప్పుడు బీజేపీ మెంబర్స్తో ఆమె పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 2018లో సీతారామన్ గారు బీజేపీ పార్టీలో చేరారు. అప్పటి నుండి 2014 వరకు బీజేపీ పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్గా వర్క్ చేశారు. ఎన్ జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మెంబర్. ఆయన 2014లో మరణించారు. ఆ మరణం తర్వాత ఆ పోస్ట్ ఖాళీ అవ్వటంతో సీతారామన్ గారు ఆ పోస్ట్కి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. రూలింగ్లో ఉన్న టీడీపీ పార్టీ రాజ్యసభ మెంబర్గా సీతారామన్ గారికి సపోర్ట్ చేశారు. ఆమె ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ 12 మందిని రాజ్యసభకి ఎన్నుకున్నారు. అందులో సీతారామన్ గారు ఉన్నారు. కర్ణాటక నుండి సీతారామన్ గారు తన సీట్ని సంపాదించుకున్నారు. 2017లో ఆమెకు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్గా పోస్టు ఇచ్చారు. మొదటిసారి 1980లో ఇందిరాగాంధీ గారు ఆ పోస్టుకి పనిచేశారు. ఆ తర్వాత 2017లో మళ్ళీ సీతారామన్ గారు పనిచేశారు. 2019 ఫిబ్రవరి 14లో ఇండియన్ సైనికులపై పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేశారు. అందులో 40 మంది చనిపోయారు. వారం తిరగక ముందే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి అందులో 170 మందిని చంపేశారు. ఈ రివెంజ్ అటాక్లో ముఖ్యమైన పాత్ర వహించారు సీతారామన్ గారు. అభినందన్ని మళ్ళీ తిరిగి ఇండియాకి రప్పించడంలో ఆమె
తన వంతు సహాయం చేశారు. 2019 మే నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. 2019 జూన్లో ఆమె మొట్టమొదటి బడ్జెట్ క్యాబినెట్లో ప్రతిపాదించారు. కోవిడ్-19 టైంలో సీతారామన్ గారు కోవిడ్-19కి ఎకనామిక్ రెస్పాన్స్కి టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా పనిచేశారు. 2019 నుండి ఇప్పటి వరకు ఆమె ఫైనాన్స్ మినిస్టర్గా 7 బడ్జెట్స్ని ప్రతిపాదించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ భాషలను ఆమె బాగా మాట్లాడగలరు. A powerful woman, సీతా మేడంకి ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా మీ విషెస్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.